పెసరపప్పు స్వీట్ హల్వా తయారీ పద్ధతి చూద్దాం. మరియు ఈరోజు మా హోమ్ కుకింగ్ స్వీట్ హల్వా తయారు చేసామండి. పెసరపప్పు హల్వా. మరి ఈ పెసరపప్పు హల్వా కోసం ఏమేం కావాలి, ఏమేం వస్తువులు కావాలి, ఈ సామాన్లన్నీ నీట్గా మీకు వివరంగా చెప్తున్నా. కొలతలు: పెసరపప్పు గ్లాసున్నర, పెసరపప్పు గ్లాసున్నర బాగా వేయించుకోవాలి. అలాగే బెల్లం, మనం గ్లాసున్నరకి 3 గ్లాసులు బెల్లం మాత్రమే. అలాగే ఇంకా కాజు ఇవన్నీ వేసుకోవాలి, ఇంకా గీ కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, పెసరపప్పు నానబెట్టేసాము, బాగా కడిగేసాము. 1/2 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి కుక్ చేయాలండి. పెసరపప్పు బాగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు బెల్లం కూడా రెడీ చేసుకుందాం. 3 కప్పులు బెల్లం కావాలి కదా, 3 గ్లాసులు రెడీ చేసుకొని 3 గ్లాసులు కొలతగా వేసుకోవాలి. ఇలా కొలిచేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది ప్రాసెస్. అలాగే కొబ్బరి చిప్ప ఒకటి ఉంటే చాలు ఈ 3 గ్లాసుల బెల్లానికి. ఇలా కోరులా చేసుకొని కోరుకున్న తర్వాత ఈ లోపల పెసరపప్పు కుక్ అయ్యింది. ఇక బెల్లంలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి కుక్ చేయాలండి. బెల్లాన్ని లైట్ పాకం వచ్చేటట్టు చేస్తే చాలు. ఎక్కువ పాకం, గట్టి ముదురు పాకం అది ఏం అవసరం లేదు. లైట్గా కరిగిపోతే చాలు. ఈ లోపల ఇంకొక కడాయి పెట్టుకొని గీ, 1 గ్లాస్ గీ అంటే నెయ్యి వేసామండి. గ్లాస్ వేయాలి కంపల్సరీ. మినిమం 1/2 కిలో అన్న ఉంటుంది. ఈ 1/2 కిలో గీలో కాజు, జీడిపప్పు వేపేసుకున్నాం. బాగా దోరగా వేగిన తర్వాత పక్క తీసేసుకోండి. ఏదైతే పెసరపప్పు బాగా కుక్ అయిందో దాన్ని గరిటెతో బాగా మెదిపి అదే ఆయిల్లో వేసేయాలి. అదేనండి గీలో వేసేయాలి. ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి పెసరపప్పు. అంతకుముందు ఆల్రెడీ కుక్ అయింది కదా, ఇప్పుడు నెయ్యిలో బాగా కలిసేటట్టు చేయాలి. ఇప్పుడు కొబ్బరి కోరుకున్నాం కదా, బెల్లం పాకం వడగట్టి అందులో వేసాం. ఇవన్నీ రెడీ చేసి ముందే పెట్టేసాము. బెల్లం పాకం కూడా బాగా కలిసేటట్టు కలిపేయాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నా పర్లేదు, పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి బాగుంటుంది. అలాగే ఇలాచీ పౌడర్ వేసామండి, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా టేస్ట్ స్మెల్ బాగుంటుంది హల్వాకి. ఇప్పుడు కాజు లైన్గా వేసేసుకోవడమే, ఒకదాని తర్వాత ఒకటి. దానికి టైము పద్ధతి అని ఏం లేదు. లైన్గా వేసేసుకుంటే అలా ఇంకా బాగా అంతా కలిసి కుక్ అవుతుంది. మరి టేస్ట్ అదిరిపోయింది, చాలా టేస్ట్ ఉందండి. మరి ఈ హల్వా బయట ఎక్కడా దొరకదు. ఇలాంటి హల్వా, పెసరపప్పు హల్వా అంటే ఎక్కడా దొరకలేదు. ఈ హల్వా టేస్ట్ చూడాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా కామెంట్ చేసి లైక్ చేయండి.